అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. భారతదేశంలో భూగర్భంలో ఉన్నటువంటి నిక్షేపాలని అన్వేషించేటువంటి ప్రయత్నాలు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకుంది ఈ అన్వేషణ కార్యక్రమం. చివరికి అండమాన్లో కూడా పెట్రోలియం నిల్వలకు సంబంధించినటువంటి అన్వేషణ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక చోట వజ్రాల గని బయటపడినట్టుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్లో నిన్ననే బంగారం గని ప్రైవేట్ మైనింగ్ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. దేశానికి సంవత్సరానికి కనీసం ఒక టన్ను బంగారం అంటే 1000 కిలోల బంగారం వెలికి తీసేటువంటి ప్రాజెక్ట్ అది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో తాజాగా వజ్రాల గని బయటపడినట్టుగా సమాచారం వస్తుంది. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి మహాసముంద్ జిల్లా బలౌదా బెల్ముండి గనుల్లో జరిపిన శాస్త్రీయ అన్వేషణలో నాణ్యమైన వజ్రాలు దొరికాయి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఇక్కడ జరిపినటువంటి పరిశోధనలో దాదాపుగా 200 టన్నుల భారీ ఖనిజ పదార్థాల నమూనాలను సేకరించారు. ఈ నిల్వల్ని ప్రత్యేక ప్లాంట్లో ప్రాసెస్ చేశాక మొత్తం 5 విలువైన వజ్రాలు ఇందులో నుంచి వెలికి తీశారు. దీంతో బలౌదా బెల్ముండి ప్రాంతంలో విస్తారంగా వజ్రాల గనులు విస్తరించి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. దొరికిన వజ్రాలు 1.22 క్యారెట్లు ఉండగా అందులో 2 అత్యుత్తమ నాణ్యత కలిగినటువంటి జెమ్ క్వాలిటీ వజ్రాలు ఉన్నాయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో వజ్రాల గనులు అంటే పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్. కృష్ణా తీరంలో పెద్ద ఎత్తున వజ్రాలు ఒకప్పుడు దొరికాయి. బ్రిటిష్ వాళ్ళు అవన్నీ తోడుకొని పోయారు. మన దగ్గర ఇంకేం మిగలలేదు. ఎందుకంటే కోహినూరు డైమండ్ దగ్గర నుంచి హోప్ డైమండ్ వరకు మన వజ్రాల గనుల్లో దొరికినటువంటివి అవి. అలానే అనంతపురం జిల్లాలో వజ్రకరూర్ ఏరియాలో వజ్రాలు దొరికే వాటికి సంబంధించి కూడా 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిషర్స్ చాలా వరకు ఎక్స్కవేషన్స్ చేసి పట్టుకుపోయారు. ఇప్పుడు అందుకని అప్పుడప్పుడు వర్షాలు పడినప్పుడు అక్కడ వజ్రపు రాళ్ళు తేలుతూ ఉంటాయి అన్నమాట. అనంతపురం అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో ఉంది. మొదటిసారిగా ఛత్తీస్గఢ్లో హై క్వాలిటీ డైమండ్స్ జెమ్ క్వాలిటీ కలిగినటువంటి వజ్రాలు అన్నమాట. ఈ వజ్రాలను భద్రత నడుమ మధ్యప్రదేశ్లోని వజ్రాల గనుల కేంద్రం పన్నాలో ఉన్నటువంటి ఎన్ఎండిసి స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. దేశంలో ఇనుము, బొగ్గు, బాక్సైట్, సున్నపురాయి వంటి కీలక ఖనిజ వనరులు కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఛత్తీస్గఢ్ ఖ్యాతికి ఇప్పుడు వజ్రాల లభ్యత తోడవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి బలం చేకూర్చే అంశం కాబోతుందని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ అన్నారు. అంటే ఛత్తీస్గఢ్లో వజ్రాలు పడడం అనేది ఖాయమైపోయింది. బహుశా ఈ ఎక్స్కవేషన్స్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి ఆల్రెడీ నిక్షేపాలు ఉన్నాయని తేలిన తర్వాత వివిధ రూపాల సర్వేలు, ఖనిజ సర్వేలు చేసిన తర్వాత కన్ఫర్మేషన్ ఇస్తే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ప్రైవేట్ కంపెనీలకి ఆక్షన్ ఇచ్చి ఆ ఎక్స్కవేషన్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, వాటిని వెలికి తీయడం అనేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఆ క్రమంలోనే జియో మైసూర్ సంస్థ బంగారాన్ని వెలికి తీస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు కొత్తగా ఛత్తీస్గఢ్లో వజ్రాల గనులు బయటపడ్డాయి. ఈ వజ్రాల గనులకు సంబంధించి ఫర్దర్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఛత్తీస్గఢ్ ఆర్థిక ముఖ చిత్రం మారిపోతుంది. ఎందుకంటే ఏర్పడినటువంటి 3 రాష్ట్రాల్లో అప్పుడు 2000 సంవత్సరంలో 1999లో ఏర్పడినటువంటి 3 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ఒకటి. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఉత్తరాఖండ్ టూరిజం పరంగా ఉంది. అలానే మినరల్ రిచ్ అనేటువంటి అభిప్రాయంతో ఇండస్ట్రియలైజేషన్ దిశగా జార్ఖండ్ వెళ్తుంది. ఛత్తీస్గఢ్కి కొంత టక్సల్స్ సమస్య వలన ఇంతకాలం విపరీతమైనటువంటి ఆటంకాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ వజ్రాల గనులు పడిన తర్వాత ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది. పారిశ్రామికంగా కూడా ముందడుగు వేయడానికి అవకాశం ఏర్పడుతుంది.